హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సింధు రెడ్డి విలేజ్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఈ రోజు వీడియోలోకి వెళ్ళడం కన్నా ముందు మనమైతే ప్రతి వీడియోకి గివ్ అవే కండక్ట్ చేస్తున్నామని తెలుసు కదా. సో ప్రీవియస్ వీడియోకి ఎవరు గివ్ అవే గెలుచుకున్నారనేది ఈ వీడియోలో చూద్దాము. అండ్ ఈ వీడియోకి ఎవరు గివ్ అవే గెలుచుకుంటారో నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. వీడియో వచ్చేసి మీ అందరికీ నేను ఆల్రెడీ షార్ట్స్లో ఒక బ్యాంగిల్ చూపించాను కదా, కొత్త డిజైన్ ట్రై చేశానండి అని. సో దాన్ని మేకింగ్ వీడియో చేస్తున్నాను అనమాట ఈ వీడియోలో. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా టోటల్ వీడియో మొత్తం చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. అండ్ డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. దానికోసం వచ్చేసి నేను ఏమేమి తీసుకున్నాను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి నేను ఇలాగ 8K ఐ షేప్ కుందన్స్ తీసుకున్నానండి, రెడ్ కలర్. అండ్ మూన్ విత్ స్టోన్ తీసుకున్నాను అనమాట. మనకి ఈ స్టోన్ వల్ల కొంచెం షైనింగ్ అనేది బాగుంటుంది కదా, సో అందుకనేసి. నెక్స్ట్ వచ్చేసి ఇలాగ బ్యాంగిల్ మీద రెడ్ కలర్ థ్రెడ్ ర్యాప్ చేసి తీసుకున్నానండి. అండ్ గమ్ ఒకటి, అండ్ ఇది మనకి పెన్ తీసుకున్నాను. సో మేకింగ్ ఎలా చేసుకోవాలి అనేది చూపించేస్తాను రండి. ఫస్ట్ ఇలా బ్యాంగిల్ తీసుకొని కరెక్ట్గా మిడిల్ చూసుకోండి, ఇలా గమ్ అయితే అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత 8K ఐ షేప్ కుందని తీసుకొని ఇలా అడ్డంగా పెట్టుకోవాలండి, నిలువుగా కాకుండా ఇలా అడ్డంగా పెట్టుకోవాలన్నమాట. కరెక్ట్గా మిడిల్లో ఉండేటట్టు చూసి పెట్టుకోండి, ఎందుకంటే మనకి మళ్ళీ కొంచెం గ్యాప్ ఉంటుంది కదా సైడ్, సో అది ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి గమ్ మళ్ళీ ఇక్కడైతే అప్లై చేసుకోవాలండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడు వచ్చేసి 8K ఐ షేప్ కుందన్స్ని ఇట్లా పెట్టుకోవాలన్నమాట, ఇలా నిలువుగా పెట్టుకోవాలి. సో చూసారు కదా, ఇట్లాగా మళ్ళీ గమ్ అనేది అప్లై చేసుకోవాలండి. సో చూడండి, నేను కుందన్ మీదకే గమ్ పెట్టేస్తున్నాను, ఎందుకంటే మనకి ఇది 3D వర్క్ కదండి. సో కుందన్ మీద కుందన్ వస్తుంది. ఇట్లా అనమాట. ఇంకా యాజ్ ఇట్ ఈజ్ ఇట్లాగా కంటిన్యూ చేసుకుంటూ బ్యాంగిల్ అంతా కూడా మనం వర్క్ అనేది కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. నేను బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ చేసి చూపిస్తాను మీకు. సో చూసారు కదండి, ఇట్లా నేను కుందన్స్ని పెట్టుకుంటూ ఎడ్జ్ వరకు వచ్చేసాను బ్యాంగిల్కి. ఇక్కడ ఇదొక్కటి ఫాలో అవ్వండి. ఇక్కడ ఈ టూత్ పిక్ ఉంది కదా, సో ఇలాంటి షార్ప్ది ఏదో ఒకటి తీసుకొని ఇక్కడ మనం ఆల్రెడీ ఫస్ట్ కుందన్ని పెట్టాం చూసారా, దాన్ని ఇట్లా తీసేసేయండి. మనం ఆ స్టిక్ని యూజ్ చేసి ఇట్లా తీసేసేయండి. కొంచెం నిదానంగా తీయండి. తీసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా మనం యాజ్ ఇట్ ఈజ్ ఫ్యాబ్రిక్ గ్లూ అనేది పెట్టుకోవాలి. అన్నిటికీ ఎలా పెట్టుకున్నామో దీనికి కూడా సేమ్ అంతే పెట్టుకొని కుందన్ని స్టిక్ చేసేసుకోవడమేనండి. సో చూసారు కదండి, ఇట్లా అనమాట. చూసారు కదండి, ఇట్లా పెట్టుకున్న తర్వాత ఎక్కడైనా మీకు కుందన్స్ కనుక దూరంగా ఉంటే ఇలా దగ్గరికి అడ్జస్ట్ చేసుకోండి, బాగా దగ్గరగా ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం మూన్స్ పెట్టాలన్నమాట. అవి ఎలా పెట్టాలో కూడా చూపిస్తాను నేను. ఈ రెండింటికి మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఫస్ట్ మనకి రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకోండి. ఇట్లా కుందన్ పైన గమ్ అప్లై చేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే గమ్మ అప్లై చేసామో అక్కడ ఈ మూన్ కుందన్ని ఇట్లా క్రాస్గా ఉండేటట్టు పెట్టుకోండి. మనకి ఈ మూన్ కుందన్ అనేది కుందన్ పైనే వచ్చింది అనమాట. 8K పైనే మనం ఇలాగ మూన్ కుందన్ని కూడా పెట్టుకోవాలి, అప్పుడు మనకి బాగా కనిపించిద్దండి. ఫస్ట్ ఇటు సైడ్ పెట్టాం కదా, ఇప్పుడు వచ్చేసి లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి గమ్ము. సేమ్ అట్లాగే ఒకటి రైట్ సైడ్ ఒకటేమో లెఫ్ట్ సైడ్ అలా వచ్చేటట్టు పెట్టుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టే పెట్టుకోండి. సో మనం ఇటు సైడ్ పెట్టాం కదా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఇట్లాగా కుందన్ని. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనం ఫస్ట్ ఎలా పెట్టామో అట్లాగా. సో అట్లా మనం రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి పెట్టుకుంటూ బ్యాంగిల్ అంతా ఫినిష్ చేసేసుకోవడమేనండి. ఇట్లాగా లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి పెట్టుకుంటూ బ్యాంగిల్ మొత్తాన్ని కూడా ఫినిష్ చేసేసుకోవాలన్నమాట. నేను మొత్తం ఫినిష్ చేసి చూపిస్తాను మీకు. సో చూసారు కదండి, నేను టోటల్ బ్యాంగిల్ మొత్తం కూడా ఇలా మూన్స్ని అయితే స్టిక్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు ఇది మనం చేసింది ఇప్పుడే కాబట్టి మీకు కొంచెం గమ్లా కనిపిస్తుంది. డ్రై అయ్యాక మనకి చూసారు కదా ఇలా బ్యూటిఫుల్గా తయారైపోయింది అనమాట. నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయండి బ్యాంగిల్స్ అయితే. మీకు ఎలా అనిపించాయి అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో చూసారు కదండి, ఇలాంటి బ్యూటిఫుల్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మీరు కూడా నేర్చుకోవాలి అనుకుంటే మన ఛానల్లో బ్యాచ్ 1 అండ్ బ్యాచ్ 2 క్లాసెస్ అయితే ఉన్నాయి. ఒకసారి ఛానల్ విజిట్ చేయండి, దాని గురించి మీకు పూర్తిగా డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. ఇలాంటి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మీరు కూడా చేయండి
చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే చేయండి. ఈ రోజుకి ఈ వీడియో అయితే ఇంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.